ఓకే సో సో బాబీ బ్రదర్లు వచ్చారు కాబట్టి జేమ్స్ చాప్టర్ 1:26 మెడిటేట్ చేస్తాను. వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. సో దాంట్లో లాస్ట్ వీక్ ఒక సెషన్ చేసాం, దాని కొనసాగింపుగా సెకండ్ సెషన్ చేస్తున్నాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ టంగ్, ద పవర్ ఆఫ్ టంగ్. సో దేవుడు ఇచ్చినటువంటి అవయవం, పార్ట్ ఆఫ్ ద బాడీ, చక్కగా దాన్ని ఉపయోగించవచ్చు. కానీ దానివల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నప్పటికీ సరిగ్గా దాన్ని క్రమంగా వాడకపోతే చాలా తీవ్రమైన నష్టాలు ఉన్నాయన్న విషయం నేర్చుకుంటా ఉన్నాం. ఎంత తీవ్రమైన నష్టాలు అయ్యాయంటే, వాక్యం ఏం చెప్తుందంటే, మనిషి నాలుగు కింద నాగుపాముకు ఉండేటువంటి విషయం ఉంది అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం, వి విల్ గో ఫార్వర్డ్. దేవుడు అంత చక్కటి అవయవాన్ని ఏ పని కొరకు ఇచ్చాడు, మరి దాన్ని ఎలా మనం పాడు చేసుకున్నాం, ఎలా మనం దాన్ని అదుపులో పెట్టుకోవాలి అన్న విషయాలు చూద్దాం. కీర్తనలు 57వ అధ్యాయం 4వ వచనం. అయితే మనం చూసాం దాన్ని ఆల్రెడీ. అక్కడ మనం ఏం చూస్తామంటే, నాలుక వాడిగల కత్తి, అంటే నాలుకట పదునైన కత్తి వంటిది. కత్తిని ఎప్పుడైనా మీరు గమనించండి, వంటగదిలో అమ్మో భార్యో కత్తి తీసుకొని ఇట్లా ఆడుకుంటూ తిరుగుతుంది అనుకోండి, మనం ఏమంటాం? చూసుకొని చూడమ్మా, అసలు ఏంటిది కత్తి, ఇంకేమనుకుంటున్నాం, జాగ్రత్తగా వాడాలి కదా అంటాం లేదా? బాగా కోపం ఉన్నప్పుడు భార్య షార్ప్ ఐటమ్స్ పెట్టుకుంటే మనం ఏమంటాం? ఈ టైంలో ఎందుకు పక్కన పెట్టి అంటాం. జస్ట్ జోకింగ్. ఎందుకంటున్నానంటే, నాలుకని దాంతో పోల్చారు. నాలుక వాడిగల కత్తట. దాని ఇష్టం వచ్చినట్టు వాడితే ఏమవుతుంది? అయితే నాకు గాయం అవుతుంది, లేదంటే ఎదుటోడికి గాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి పదజాలం మనకు అర్థం అవ్వాలని భాషతో రాసిన ఇది. సో దాని తీవ్రతను అర్థం చేసుకోవాలి. కత్తి యొక్క తీవ్రత ఏంటి? తెలిసి మనం కట్ చేసినా, తెలియకుండా కట్ చేసినా కూడా గాయం అవుతుంది. మనం నాలుక ఉంది కదా, సందర్భం ఉంది కదా, నేను అంటే ఏం కాదు కదా, పడేటోళ్ళే కదా అన్నట్టుగా మన మాటల్ని మనం జారు విడిచామనుకోండి, గాయం జరుగుతుంది. అందుకనే మన నాలుకని, లేదంటే మన మాటల్ని, మన పదాలని, మన డైలాగ్ని చాలా జాగ్రత్తగా మనం వాడాలని వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకంటే దాని తత్వం అలాంటిది. ఇట్ కెన్ బిల్డ్ అండ్ ఇట్ కెన్ బ్రేక్, ఇట్ కెన్ హీల్, ఇట్ కెన్ హర్ట్. ఓకే, ఈ చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంది. మనం ప్రతిరోజు దాన్ని ఖచ్చితంగా వాడతాం. దాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుందంట? అది గాయం చేస్తుంది. గాయం చేయటమే కాకుండా నిన్ను నన్ను మోసంలో పడేస్తుంది. మనం దాన్ని అదుపులో పెట్టుకోకుండా భక్తిని చేయలేమట. నేను అటు ఉంటాను ఇటు ఉంటానంటే వాక్యం ఏమంటుందంటే, ద్వంద్వ మనస్కుడా, అంటే రెండు పడవల మీద మనం కాలేయలేం. వేస్తే ఏమవుతుంది? అడ్డంగా కింద పడతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లనే ఇంకొక చాలా ఇంపార్టెంట్ రెఫరెన్స్, మనకు బాగా తెలిసిన వాక్య భాగం నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం, ప్రొవర్బ్స్ 18th చాప్టర్. ఇది చాలా చాలా మందికి తెలుసు, అంటే మనందరికీ తెలుసు. చాలాసార్లు మనం వినుంటాం. చాలాసార్లు మనం ప్రేయర్లో ఈ రెఫరెన్స్ని మనం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేసి ఉంటాం. కొంతమంది ఇంట్లో కూడా చక్కగా పెట్టుకొని ఉంటారు. 18వ అధ్యాయం 21వ వచనం. 18వ అధ్యాయం 21వ వచనం. మనకు మొదటి భాగం ఒకవేళ చూస్తే 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశం. ఇది ఎంతమంది విన్నారు? అందరం విన్నాం, రైట్? నేను దీని గురించి ఇప్పుడు ఒపీనియన్స్ అయితే అడగను, అంటే ఇంటర్ప్రెట్ చేయండి అని అయితే నేను అడగను. ఎందుకంటే మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ రావచ్చేమో. కానీ వాక్యం, ఎందుకంటే మనం అందరం హెర్మెనెటిక్ స్టూడెంట్స్, వి కాల్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ హెర్మెనెటిక్ స్టూడెంట్స్. కాబట్టి మనం ఆ ప్రిన్సిపల్స్తోనే మనం దీన్ని బ్రేక్ చేయాలి, లేదా దీన్ని డీకోడ్ చేయాలి. ఎందుకంటే అబ్యూజ్ అయిన స్క్రిప్చర్స్లో వన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ రిఫరెన్స్ ఇది. అంటే అబ్యూజ్ అవటం అంటే తప్పుగా అర్థం చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎడాపడా వాడి పడేసినటువంటి ఒక రెఫరెన్స్. ఏమైందంటే ఈ రెఫరెన్స్ని బేస్ చేసుకొని రకరకాల డాక్ట్రిన్స్ వెలుగులోకి వచ్చినాయి, రకరకాల భావజాలాలు, రకరకాల సిద్ధాంతాలు బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన సందర్భం కూడా కాదు. జస్ట్ మీకు 1-2 మాటలు ఏమని మాట్లాడతామంటే, జీవ మరణములు నాలుక వశం.
దీన్ని ఏం చేశారంటే చాలా లిటరల్గా తీసుకున్నారు జనాలు. అంటే రిఫరెన్స్ని ఐసోలేట్ చేసేసి ఆ ఒక్క దాని వైపే దృష్టి పెట్టేసి దాన్ని ఏం చేశారంటే రకరకాల డాక్టర్స్ దాని మీద బిల్డ్ చేశారు. వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి డాక్టర్ ఎప్పుడు విన్నారా? వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటంటే నేను ఏది చెప్తే అది జరుగుద్ది. ఎందుకు? జీవమరణాలు నా నాలుగులో ఉన్నాయి. వాక్యం చెప్తుంది, నేను నుంచున్న చోటుకు వచ్చి 23Y/F బస్ ఆగాలంటే ఆగుద్ది. సాక్ష్యాలు చెప్పారు. అవునంటే చూడు, విన్నారు సహోదరులు. ఇక మనం దాంట్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే నేను వెళ్ళదలుచుకోవాలి. మన టాపిక్ కూడా కాదు, అంటే సందర్భం ఉంది కాబట్టి దాన్ని నేను కోట్ చేస్తున్నాను. నా పాపకు జ్వరం వచ్చింది, జ్వరం పోవను గాక నేను హాస్పిటల్ తీసుకెళ్ళను. ఎందుకు? జీవమరణ నా నాలుగులో ఉన్నాయి. పాపకి తెల్లారి మళ్ళీ జ్వరం పెరిగింది. కొంతమంది నిజంగా పిల్లల్ని తీసుకెళ్ళా చనిపోయారు. అలాంటివి లేకపోలేదు. వాక్యం అది చెప్పట్లే, కానీ దాన్ని ఒక తీవ్ర స్థాయికి తీసుకెళ్ళిపోయి దాన్ని ఒక డాక్టర్ని చేసి కొన్ని వందల వేల చర్చలు వెలిసాయి. సో వాక్యం అది చెప్పట్లేదు. ఇంకొకటి ఏమన్నారంటే, రీసెంట్గా కూడా ఒక సిస్టర్ ఫోన్లో నేను చూసా, చాలా చక్కగా డాక్టర్ని తెలిసిన ఆమె. అవి ఏంటంటే పాజిటివ్ కన్ఫెషన్ అంటారు దాన్ని. పాజిటివ్ కన్ఫెషన్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే నీ మనసులో ఊహించుకొని వాక్యాన్ని ఎత్తిపెట్టుకొని నీ నాలుగుతోటి నువ్వు పదే పదే అంటా ఉంటావో జరిగిపోతుంది నీకు. ఎందుకు? ఎందుకంటే జీవం మరణాలు అన్నీ కూడా నీ పలు మాటల్లోనే ఉన్నాయి అని వాక్యం చెప్తుందని భావించారు వాళ్ళు. సో వీళ్ళు ఏమంటారంటే, నేను ఇల్లు కొంటా, నేను గొప్పోడిని, నాకు ఏ రోగం రాదు. ఈ పాజిటివ్ కన్ఫెషన్ అనేది ఒక కల్ట్. ఇది ఒక కల్ట్. దేవుని వాక్యం ఒప్పుకోదు. 100కి 100 పార్లు కొట్టుపడేస్తుంది. నువ్వు ఎంత ఎత్తున నువ్వు మాట్లాడినా కూడా వాక్యం మీద నువ్వు పునాదులు వేసి కట్టలేవు. పాజిటివ్ కన్ఫెషన్ అనేది లేదు. జీవం మరణాలు ఏమంటున్నారు? జీవమరణాలు నాలుక వశం అంటే ఏంటంటే, ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు ప్రొవర్బ్స్ని మనం ఎలా చూడాలి? ప్రొవర్బ్స్ని మనం ఎలా చూడాలంటే, మనం ఏం నేర్చుకున్నాం? ఇట్స్ ఏ విజ్డమ్ లిటరేచర్. దాని మీద డాక్టర్స్ కట్టడానికి కాదు, దాంట్లోంచి జ్ఞానాన్ని మనం పొందుకుంటా. కొంతమంది జ్ఞానులు రాశారు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత, వాటి భావాలను మనం చూడాలి. సో జీవ మరణాలు ఉన్నాయన్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, మనం మాట్లాడిన మాటలు రియాలిటీలోకి వస్తాయి అనుకోవడం మోసం. నేను 2 ఫ్లోర్లు ఉన్నాయి, 3వ ఫ్లోరు నేను ఈ ఇయర్ ఎండ్ కల్లా కట్టేస్తాను, ఇది రియాలిటీలోకి వచ్చేయాలి. దరిద్రంగా అవుతుంది. వాడు ఏదో అప్పు చేసి కట్టుకుంటాడు పర్సనల్ లోన్. నా పవర్ ఉంది, నా టంగ్లో ఉంది అంటాడు. వాక్యం తెలియని మనం ఏం చేస్తాం? మనం కూడా అంటానే ఉంటాం తెల్లవారు, మనకు అవ్వదు. వాడు హైలైట్ అవుతాడు, అట్లనే డాక్టర్స్ అయినాయి. సో దట్స్ నాట్ అ పాయింట్ అట్ ఆల్ ఫర్ అస్. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఇంటర్ప్రిట్ చేయాలంటే ఏం చెప్తుంది వాక్యం? వాక్యం ఏం చెప్తుందంటే, అరే బాబు, నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే జీవం మరణాలు అంటే జీవాన్ని ఇచ్చేటువంటి శక్తి, మరణం అంటే ప్రాణం తీసేటువంటి శక్తి ఈ మాటల్లో ఉంది. అంటే నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే ఆ మాటలు ఏ స్థాయికి తీసుకెళ్తుందయ్యా అంటే, మరణం వచ్చేంత స్థాయికి తీసుకెళ్ళగలదు. మరణం అంటే కొన్ని మాటల వల్ల ఏమవుతుందంటే, మీకు సామెత చెప్తా, నోరు బాగుంటే ఎవరు చెప్పారు ఇవన్నీ ఏంటంటే పెద్దలు చెప్పిన మాటలు, ఎక్స్పీరియన్స్ నుంచి. అయితే మన మాటల వల్ల అంట గౌరవాలు పోతాయంట, తెలుసా? కుటుంబాల్లో, సమాజంలో, మనుషుల మధ్యన ముందు బాగానే మాట్లాడతారు, కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత నవ్వుకుంటారు. దీనివల్ల మాటల వలన. ఎందుకంటే నీ నాలుకలో నువ్వు మాట్లాడే మాటల్లో నీ వ్యక్తిత్వమేమో, నీ గౌరవం ఆధారపడి ఉన్నాయి. మాటల వల్ల ఏమవుతాయంటే కుటుంబాల్లో కొట్లాటలు అవుతాయి, సంబంధాలు తెగిపోతాయి సంబంధాలు. ఇక మాట్లాడుకోరు, ఇక జీవితంలో మాట్లాడుకోరు. నువ్వు నా గడప తొక్కొద్దంటే అయిపోయా పవరు. ఆయన మాట్లాడేది అది. గడప మీద ఇంకో గడప వేయమని కాదు, నువ్వు గడప తొక్కొద్దు రాబోయే మా ఇంటికి అంటే రావద్దంతే, అయిపోయింది. అంత పవర్ ఉంది జీవ మరణాలు. సో కొట్లాటలు రేగొచ్చు అంట, చివరికి ప్రాణాలు కూడా పోవచ్చు. చిన్న చిన్న మాటల వల్లే కదా.
ఎవరో ఇంటికి వెళ్తే మటన్ కూర ఒకరికి ఎక్కువ వేసి ఇంకొకళ్ళు తక్కువ వేశారంట. ఆడిని చంపేశాడు. ఏదో మాట, చిన్న చిన్న మాట వచ్చింది, గొడవ అయింది. అంటే దానికి అర్థం ఏమీ లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒకరిని చంపి నా భార్యని నేను చంపానని చెప్పి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవటం ఎవరైనా ఊహించారా? అవన్నీ బహుశా కొన్ని మాటల నుంచే స్టార్ట్ అవుతాయి డిఫరెన్సెస్. సో జీవ మరణాలు నాలుక వశం ఉన్నప్పుడు అది భావం. అరే నాయన, నువ్వు మాట్లాడే మాటలు ప్రాణం పోయేంతగా హాని చేయొచ్చు, ఆ స్థాయికి నేను తీసుకెళ్ళవచ్చు, కనుక యూ టేమ్ యువర్ టంగ్, కంట్రోల్ చేసుకో. వాక్యం అది చెప్తా ఉంది. సో అదేం చేస్తుంది అంటే చివరికి నన్ను దేవుడి నుంచి కూడా దూరం చేస్తుంది. దేవుడి నుంచి కూడా దూరం చేస్తుంది. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. మనం ఇదే కాంటెక్స్ట్లో చదువుతున్నాం కాబట్టి, రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అంటే మన దగ్గర ఎంత పవర్ఫుల్ వెపన్ మన దగ్గర ఉందో మనం జాగ్రత్తగా గమనించాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, రోమన్స్ 3rd chapter 13th verse చదవండి ఎవరండి. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం. చూసారా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది మనుషుల గురించే దేవుడు రాశారు. 11వ వచనం చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వాడేరు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రతి మనిషి పాపి అన్న విషయాన్ని ఎత్తి పెడతా దేవుడు. అక్కడ మనిషి యొక్క స్థాయి, మనిషి ఎటువంటి వాడు, ఎంత ఘోరమైన పరిస్థితితో చెప్తున్నాడన్నమాట. గొంతుకు ఎట్లాంటిదంటే తెరిచిన సమాధి. అంటే ఆడు నోట్లో నోరేస్తే ఇంకంతే. అంటే పవర్ ఏంటి? జనరల్గా మనకు అర్థం కావాలన్న భాష మాట్లాడతాను. గొంతుకట తెరిచిన సమాధి. సో దాన్ని సమాధిగా ఉంచుతావా, ఒక పూలబాటగా ఉంచుతావా అనేది మన చేతిలో ఉంది. ఎప్పుడు ఉంటుంది? దాని అదుపులో పెట్టుకున్నప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి పరిమితుల్లో మనం ఉంటూ దాని ప్రకారం మనం చేసినప్పుడు మనం ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఏమంటుందంటే, అది నాలుగుతో మోసం చేస్తారట. అస్సలు మోసం చేయను బ్రదర్, నేను అబ్బే కరెక్ట్గా ఎవడైనా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా తిరిగి ఇచ్చేస్తా. మనం మోసం అంటే ఇది అనుకుంటాం, కానీ నాలుగుతో మోసం చేస్తాం తెలుసా? మనం ఎన్నో రకాలుగా నాలుగుతో మోసం చేస్తారట. వారు పెదవుల కింద ఏముంది? సర్ప విషం. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఆ పదజాలం వాడారంటే ఎంత డేంజరస్ చూడండి. ఒక నాగుపాము కాటేస్తే 7-8 ఏనుగులు చనిపోతాయంట. అంత వెనం వదులుతుంది. అంటే మనం లిటరల్గా తీసుకోవద్దు, కానీ ఆ తీవ్రతను చెప్పడానికి వాక్యంలో అలా రాయబడింది. సర్ప విషయం ఉంది మన నాలుకల కింద. అంటే పైకి మనం చాలా బ్యూటిఫుల్గా మాట్లాడతాం, చక్కటి స్మైల్తో మాట్లాడతాం. ఆ స్మైల్లోంచి తెలియకుండా మనం ఏమైనా విషయం కక్కుతున్నామా? దేవుడికే తెలుసు. ఛాన్సెస్ ఉన్నాయి. విషయం కక్కుతున్నామా? ఎదుటి వ్యక్తి మీద ప్రేమ లేకపోయినా చాలా ప్లాస్టిక్గా మనం ఆయన మీద ప్రేమ చూపిస్తా, ఆత్మీయతను కనబరుస్తా మాట్లాడుతున్నావా? డేంజర్. ఏమంటున్నాడంటే, ఒకవేళ అలా చేస్తే ఏమంటున్నాడంటే, అరే బాబు నువ్వు మోసంలో ఉన్నావు, నువ్వు భక్తిపరుడు అనుకుంటున్నావు కానీ కానే కాదు, నువ్వు మోసంలో జీవిస్తున్నావు, జాగ్రత్త అన్న విషయం. సో మనం చూసాం కొన్ని విషయాలు. అయితే ఇట్లా మనం చాలా డ్యామేజింగ్గా మనం టంగ్ని, లేదంటే మన మాటల్ని, మన సంభాషణల్ని మనం పాడు చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది కదా. మన నాలుగు చాలా చేసాం మనం. అంటే మనం స్పెసిఫిక్ అడగకపోయినా, సిన్స్ మనం మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా 2-3 రోజులు ఉన్న వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు ఎవరు ఎక్కువ రోజులు ఉన్నారనే పోటీని పెట్టను, వద్దు, అది మన కాన్సెప్ట్ కాదు. కానీ మనం ఉన్నాం. ఎందుకోసం? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనం అదుపులో పెట్టుకోలేదు కనుక. దేవుడు ఇచ్చిన ఒక అవయవం, అది కంప్లీట్ స్వాధీనం మనలోకి ఇచ్చినప్పటికీ దాన్ని అదుపు లేని దానిలాగా మనం దాన్ని వదిలిపెట్టాం కనుక కుటుంబంలో కలహాలు, చిన్న మాటల వల్ల డైవర్స్ దాకా వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి చర్చెస్లోనే. చాలా డేంజరస్. ఈరోజు మనం బహుశా బాగానే ఉన్నామేమో, కానీ ఫ్యూచర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనం
మన పదాలను కానీ డిస్కషన్స్లో కానీ ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే అనార్థాలు జరుగుతాయి. మనం చాలాసార్లు ఈ పెళ్ళిళ్ళలో చూస్తాం, సడన్గా గొడవ అయిపోతుంది. కొన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఏంటంటే గొడవ బయట జరిగినట్టు జరగదు, కానీ వాళ్ళు క్యారీ చేస్తారు లైఫ్ అంతా. ఏదొచ్చినా కూడా ఆ రోజు రిసెప్షన్ దగ్గర అలా చేశారు కదా, ఆ రోజు మీరు ఈ విషయంలో డిస్కస్ చేస్తూ అలా చేశారు కదా, అంటే కొన్ని గాయాలు అవుతాయి వాస్తవానికి. ఆ గాయం అది ఎంత గాయం అంటే 50 ఏళ్ళ తర్వాత కూడా గుర్తు చేసుకుంటారు. అది చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలు. ఎవరిని గాయపరుస్తానికి మనకు అవకాశం లేదు. అయితే అదే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, అసలు దేవుడు మనం చూసాం లాస్ట్ టైం ఎఫిషియన్స్లో నుంచి కూడా, దేవుడు ఒక పర్పస్తో ఇచ్చాడు. మన మాటలు ఎలా ఉండాలి, తీయగా ఉండాలి, జీవం ఇచ్చేటువంటిగా ఉండాలి, క్షేమాభివృద్ధి కలిగి ఇచ్చేటువంటి విధంగా ఉండాలి, మేలు చేసే విధంగా ఉండాలి. యాక్చువల్ పర్పస్ దేవుడు ఆ ఉద్దేశంతో ఇచ్చాడు. ఆ దాంట్లో మనం చూద్దాం. ప్రొవర్బ్స్, సామెతలు 10వ అధ్యాయం 10వ అధ్యాయం. అంటే ఇంతకుముందు నేను చెప్పినవన్నీ కూడా చాలా డ్యామేజింగ్ సిచ్యువేషన్స్ కదా. అయితే అలా డ్యామేజింగ్గా ఉన్న వాటికి విరుగుడు కూడా ఏం చేస్తుంది, మన నాలుకే. మీకు అర్థమవుతుందని చెప్పేది. నాలుగు కింద విషం ఉంది, ఆ విషంతో ఎవరైనా గాయపడ్డారు అనుకో, ఆ గాయపడిన వ్యక్తికి ఆ విషయాన్ని విరుగుడు చేసేది ఎవరో తెలుసా? ఆ పవర్ కూడా నాలుగుకే ఉంది. జీవం మరణాలు అదే. అలా ఇంటర్ప్రిట్ చేయాలి మనం. నేను ఒకరిని గాయపరిచాను, బహుశా నువ్వు వచ్చి ఆ విరుగుడు చేయవచ్చు. సో దేవుడు అంత గొప్ప కృపను మనకి ఇచ్చాడు. సో చూద్దాం, 10వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపోవుట, భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగువచ్చును. ఏంటంటే నీతిమంతుని నోరు జీవపు ఊట. సో అక్కడ మనం ఆగుదాం. ఇంగ్లీష్లో ఏమని రాశారంటే ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఎంత బ్లెస్డ్ వర్డ్ చూడండి. ఇంకొక వర్షన్లో ఏమి రాశారంటే లైఫ్ గివింగ్ ఫౌంటైన్. ఇంకొకరు ఏమన్నారంటే ఇట్స్ ఏ వెల్ ఆఫ్ లైఫ్, అంటే అదొక బావి లాంటిదట. బావి, నీతిమంతుని నోరు అంటే విశ్వాసులుగా మన నోరు ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి లైక్ ఎ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఇంకా అది నెవర్ ఎండింగ్గా ఒక రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది సోల్ని. ఫౌంటైన్ అంటే ఏంటి, ఇలా పైకి వస్తూ ఉంటుంది, కింద పడుతుంది, మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. సో అలా కూడా మనం నోరుని వాడటానికి అసలు అలా కూడా వాడచ్చు. కొంతమందికి తెలియదు, అలా కూడా వాడచ్చు దాన్ని అంటారేమో, జీవపు ఊటలా కూడా వాడొచ్చా అని. అఫ్కోర్స్ వాడచ్చు. సో ఎందుకంటే వాక్యం చెప్తుంది అనమాట. ఎందుకు జీవపు ఊట, నీతిమంతుని నోరు ఎందుకు జీవపు ఊటాయా అంటే, మంచి విషయాలు చెప్పొచ్చు నోటితోటి, మంచి బాటలు వేయొచ్చు, క్రమశిక్షణ చేయొచ్చు, దేవుడి గురించి చెప్పొచ్చు, ఓదార్చవచ్చు, కుటుంబాలను కట్టవచ్చు. అందుకు జీవపు ఊట. ఇప్పుడు మనం లాస్ట్ టైం మెన్స్ మీట్ విన్నాం, ఫ్యామిలీ సెమినార్స్ విన్నాం. చాలా రిఫ్రెషింగ్, మనకి చాలా రిఫ్రెషింగ్గా, చాలా కొత్తగా ఎందుకు అనిపించింది? ఎందుకంటే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాటలు అవి ఏం చేసినాయి అంటే మన హృదయంలో ఒక నూతనమైన ఓటను తీసుకొచ్చినాయి, ఒక కొత్త రిఫ్రెషింగ్ ఫీలింగ్ తీసుకొచ్చినాయి. అలా ఎవరు చేయగలరు? ఓన్లీ ఆ రోజు మాట్లాడిన స్పీకర్ ఒకలే చేయగలరా? నీతిమంతులు చేస్తా అంటే, నీతిమంతులు అంటే ఎవరు? దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన వెంబడించే వాళ్ళందరూ కూడా నీతిమంతులే. కనుక నువ్వు నేను అందరం కూడా జీవపు ఊటని ప్రవహించగలం. అది మన కుటుంబంలో కావచ్చు, మన వర్క్ ప్లేస్లో కావచ్చు, మన బైబిల్ స్టడీలో కావచ్చు, మన చర్చ్ ప్రెమిసెస్లో కావచ్చు. మనం అందరం కూడా వీ కెన్ బి ఎ వెల్ ఆఫ్ లైఫ్. అవునా కదా? యాజ్ పర్ ద స్క్రిప్చర్. సో కనుక మనం ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రొవర్బ్స్, సామెతలు 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయం 14వ వచనం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించు. చూసారా? అసలు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అది వాక్యం, దేవుని భయం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్.
ఓకే, సో జ్ఞానులు అంటే ఎవరు? ఇంతకుముందు చెప్పినట్టుగా దేవుని వల్ల భయభక్తులు కలిగిన వాళ్ళందరూ కూడా జ్ఞానులుగానే ఎంచాలి. మనందరూ దేవుని వల్ల భయభక్తులు ఉన్నాయి కదా. అక్కడ ఏమంటుందంటే జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట. మళ్ళీ అదే మాట, మనందరి మాటలు జీవపు ఊటగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనందరి మాటలు అంటే ఎవరు ఏది చెప్పినా తందాన అంటాం కాదు. అక్కడ ఒకవేళ మురికి నీళ్ళు వస్తే నువ్వు నుంచుంటే ఏమవ్వాలి? అదంతా క్లీన్ అయ్యి ఫ్రెష్ వాటర్ ఫ్లో అవ్వాలి, అవునా కదా? జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట, అది మరణ పాశంలో నుంచి నిన్ను విడిపించును. అసలు చాలా పెద్ద ఇది చెప్తున్నాను. ఇంతకుముందు మనం ఏమన్నాం? అది మరణాన్ని తీసుకొస్తుంది అన్నాం, అది గాయపరుస్తుంది అన్నాం కదా. అసలు ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని గాయాలను చేస్తుంది అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం అంటే జీవం ఇస్తుంది అంటున్నాం. ఇంకోటి ఏమంటున్నా అంటే అరే మరణంలోకి వెళ్ళేవాళ్ళని చేయబట్టుకుని బయటికి తీసుకొస్తుంది అంటున్నాడు. ఈ మాటలు జీవ మరణాలు నాలుగు వశం అంటే ఇది. ఇట్ హ్యాస్ ఈక్వల్ పవర్, దట్ కెన్ బ్రేక్, దట్ కెన్ బిల్డ్, దట్ కెన్ హర్ట్, దట్ కెన్ హీల్. మనం ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ పాయింట్. మన దగ్గర ఒక డేంజరస్ వెపన్ ఉంది, దాన్ని డేంజరస్ వెపన్ లాగా వాడవచ్చు, చాలా యూస్ఫుల్ వెపన్ లాగా వాడవచ్చు. ఐ మేకింగ్ సెన్స్? ఏదైనా యాడ్ చేస్తారంటే యాడ్ చేయండి, ఐ విల్ టేక్ ఏ బ్రేక్. అది మరణ పాశం నుంచి విడిపించడం అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? రక్షించవచ్చు. ఓకే, సీసీ కెమెరా ఆన్ చేసుకో. సీసీ కెమెరా ఆన్ చేసుకో. చెప్పండి బ్రదర్. అదే సత్యం చెప్తున్నాను, యేసు గురించి చెప్పి కూడా మనిషిని నరకం నుంచి రక్షించారు. లాంగ్ ప్రాసెస్ లో ఉన్నారు, సూసైడ్ చేసుకోవాలి, వాళ్ళకి ఇట్లాంటి జ్ఞానకరమైన మాటలు, వాళ్ళకి అటువంటి మనకరమైన దర్శకుల గురించి కూడా రక్షించారు. కరెక్ట్. అది ఎవరు చేయాలా? ప్రతి ఒక్కరం చేయగలం. ఇంకా ఫ్యామిలీ విషయంకి వస్తే, ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ అవుతున్నప్పుడు దాన్ని రైట్ వేలో అర్థం చేసుకుని మనం దాన్ని కరెక్ట్గా విజయంతో దాన్ని దేవుని యొక్క విజయంతో దాన్ని డీల్ చేసినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయగలుగుతాము. అంటే వాళ్ళు రాంగ్ వేకి వెళ్ళకోకుండా అదర్ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని కూడా బయటకు రావాలి. నాకు బ్రోకెన్ పీసెస్ ఫ్యామిలీలో జ్ఞానవంతుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూఎస్ కానీ బయట వాళ్ళ కానీ ఇష్యూస్ ఉంటే కనీసం వెళ్ళి మంచి మాటలు చెప్పి ట్రూ, వెరీ ట్రూ. సి, నేను అదే అంటున్నా కదా, దిస్ ఈజ్ వన్ థింగ్ ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ ద లోకల్ చర్చ్. బెనిఫిట్స్ ఆఫ్ ద లోకల్ చర్చ్ అనేది మనం స్టడీ చేయాలి. యాక్చువల్గా ఒక నిధి, అది ఇట్స్ అ ట్రెజర్. ఏంటిది? లోకల్ చర్చ్. చర్చ్లో ఉన్న బెనిఫిట్స్ని ఏ ఒక్కరూ అనుభవించట్లా. 100%. మనం ఏంటంటే వెళ్ళామా, మెసేజ్ అన్నామా, వచ్చామా. జ్ఞానులు ఉండేటువంటి ఒక ప్లేస్. చర్చ్లో ఎల్డర్స్ ఉన్నారు, పాస్టర్ ఉన్నారు, ప్రేయర్ చేసే వాళ్ళు ఉన్నారు, మరణం నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, జ్ఞానంతో సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో తెలియని చిన్న చూపు మనకి. వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా, అంతే. మన జీవితంలోకి అసలు రాని వాళ్ళని అన్ఫార్చునేట్లీ. లోకల్ చర్చ్ మీద అసలు ఎటువంటి, ఐఎమ్ సో సారీ ఆ బ్లంట్గా చెప్తే, బట్ లోకల్ చర్చ్ బెనిఫిట్స్ అయితే మనం తీసుకోవట్లే. కానీ అయితే బెనిఫిట్స్ వేరే బెనిఫిట్స్ కాదు ఇవి. చర్చ్ నుంచి వచ్చే ఆదరణ, చర్చ్ నుంచి వచ్చేటువంటి ప్రార్థన, మోరల్ సపోర్ట్, గైడెన్స్, లవ్, విజ్డమ్. అరే ఏం చేస్తారంట చర్చ్ మెంబర్స్, విశ్వాసులు ఏం చేస్తారు? మరణం నుంచి బయటికి తీసుకొస్తారు, జీవితాలను కడతారు, జ్ఞానాన్ని ఇస్తారు. బట్ ఎందుకు మనం అలో చేయడం చర్చ్ని అంటే మనకు తెలియదు, మనం తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. రెండోది ఏంటంటే నా అంత బెటర్గా వాళ్ళు నన్ను గైడ్ చేయరు, వాళ్ళ గైడెన్స్ అంత పర్ఫెక్ట్గా ఉండదు అనేది మన థాట్ ప్రాసెస్.
సో ఇక్కడ మనకేమంటే జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట అన్నప్పుడు అన్ని ఆలోచనలు కూడా వీ హ్యావ్ టు షేర్ విత్ ద బ్రదర్స్ అన్నప్పుడు ఎప్పుడు స్పిరిచువల్ మెచ్యూర్డ్ బ్రదర్స్ తోటి. ఇప్పుడు నాకు ఒక మెంటర్ కావాలి, రమేష్కి ఒక మెంటర్ కావాలి, మీకు ఒక మెంటర్ కావాలి. ఆ మెంటర్ని మనం చర్చ్లో ఎత్తుక్కోవాలి, వాళ్ళతో మనం మాట్లాడుకోవాలి, ఒక ర్యాపో బిల్డ్ చేయాలి. నా కోసం ప్రేయర్ చేయని అనాలి, అవసరమైతే పాస్టర్తో మనం మాట్లాడాలి. మనం పాస్టర్ని ఎంతవరకు ఇన్వాల్వ్ చేస్తాం అయ్యా మన ఇంట్లో అంటే ఏదైనా కార్యం ఉన్నప్పుడో, లేదంటే ఏదైనా బర్త్డే ఉన్నప్పుడో, సండే రోజు మెసేజ్కో వెళ్తాం. కానీ అసలు అది కాదు కాన్సెప్ట్. బట్ దట్స్ నాట్ ద మెసేజ్ ఫర్ ద డే. బట్ సిన్స్ ద టాపిక్ హ్యాస్ కమ్, ఉపదేశం ఆలోచనలు ఇచ్చేటువంటి వాళ్ళు, ఆలోచనకర్తలు అంటారు వాళ్ళని. నువ్వు ఏదైనా ఆలోచన కలిగి ఉన్నావా, గో అండ్ షేర్ విత్ యువర్ మెచ్యూర్డ్ బ్రదర్, చెక్ విత్ హిమ్. అలా చెక్ చేయకపోవడం వల్ల నేనైతే తీవ్రంగా దెబ్బతిన్నా కొన్ని విషయాల్లో. ఐ హ్యావ్ టు అడ్మిట్. ఇంత మాట్లాడతా, అది ఎప్పుడో జరిగింది కాదు, చాలా రీసెంట్గా జరిగింది. అనుకుంటానే ఉన్నా, లేదులే అంతా బాగానే ఉందిలే అనుకున్నా, మోసపోయాను. బట్ ఐ హ్యావ్ సమ్ మెచ్యూర్డ్ అడ్వైజర్స్ విచ్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ద చర్చ్. బహుశా నేను వెళ్ళి నా థాట్ని చెప్పుంటే ఫస్టే వద్దనే వాళ్ళేమో, ఎందుకంటే అది వాళ్ళకి ఫూలిష్ కనిపిస్తుంది ఖచ్చితంగా. నాకు అది చాలా గుడ్ ప్లాన్ అనిపించుండొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రీచ్ అవుట్ టు ద లోకల్ చర్చ్ అండ్ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ బ్రదర్స్. మనకేం తెలుసా ప్రాబ్లం, వద్దంటారేమో, వాళ్ళు అంగీకరించరేమో, ఏమనుకుంటారు కాదు, వాళ్ళు వద్దంటారు. బాగా నచ్చితే వద్దంటారని తెలిసి కూడా అదే అంటున్నా. చేస్తే వాళ్ళు చెప్పే కావాలి, నా మాట ఏం లేదు, అదొక అందుకనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత కోలుకునే స్టేజ్లో మనం లేవు. ఆల్రెడీ ఒక సెటిల్డ్ పరిస్థితులకు వచ్చాం. మనం ముందుకి జాగ్రత్తగా వెళ్ళడం తప్ప వేరే లేదు. చర్చ్లో ఉన్న లోకల్ బెనిఫిట్స్, బౌండరీస్ ఉంటాయి మనకి. ఈ ఏరియా వరకు అలో చేస్తాం, పర్సనల్ ఏరియాస్ లోకి, కొన్నింటిలోకి, ఫ్యామిలీ అంటే కొన్ని డెసిషన్స్ లోకి వాళ్ళని అలో చేయమని. అది ఒక సో అన్ఫార్చునేట్. ఎందుకంటే చర్చ్లో ఖచ్చితంగా మెచ్యూర్డ్ బిలీవర్స్ ఉంటారు, వైజ్గా కౌన్సిల్ చేసే వాళ్ళు ఉంటారు, పాస్టర్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు. వీళ్ళతోటి మనం చక్కగా మన లైఫ్ని షేర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. షేర్ చేసుకోలేదంటే విల్ బి ఆన్ అ లూజింగ్ సైడ్ ఫర్ షూర్. అక్కడ కూడా ఏంటంటే మనకి ప్రాసెస్ పోతుంది అన్నమాట. అంటే ఒక దేవుడు మల్టిపుల్ టాలెంట్స్ అన్ని ఒక వ్యక్తికి ఇవ్వరు. ఒక టీచింగ్ ఉంటే, ఒకరికి కౌన్సిలింగ్ ఉంటుంది, ఒకరికి ఇంకోటి ఉంటుంది, లేకపోతే ఒకటి రెండు గిఫ్ట్స్ ఉంటాయి. అసలు మనకి ఏంటంటే ఒక పర్సన్ ని జడ్జ్ చేసేటప్పుడు ఆవిడ ఆ ఏరియాలో ఒక్కదానిలోనే మంచిగా ఉంటే మనం ఆ ఏరియాని ఒక్కదొరికి పెట్టి మిగిలిన ఏరియాస్ అన్నింటిలో తీసుకొని వెళ్ళాం ఆ పర్సన్ దగ్గర. అంటే కౌన్సిలింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ అనుకుంటే కౌన్సిలింగ్ ఏరియాలో వదిలిపెట్టేసి మనకు కావాల్సిన కౌన్సిలింగ్, కాకపోతే ఆ ఏరియాలో వదిలిపెట్టేసి మిగిలిన అన్ని చూస్తాము, దూరం పెడతాం. సో మనం ఆ విధంగా చూస్తాం కాబట్టి మనకి దిస్ ఈస్ వన్ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. బెనిఫిట్స్ ఆఫ్ ద లోకల్ చర్చ్ అని నేను కొన్ని రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో యాడ్ అవుతుంది. చాలా ఉన్నాయి, దాని మీద పుస్తకాలు ఉన్నాయి తెలుసా. లోకల్ చర్చ్లో ఉన్నటువంటి ఫలాలు, ఎన్ని ఫలాలు ఉన్నాయో ఒక్కటి పొందుకోవట్లే. ముందు పంట అంతా ఉన్న పుస్తకాలు పడుకుంటున్నాం మనం. సో అన్ఫార్చునేట్, మనకి లోకల్ చర్చ్తో అన్యోన్య సంబంధం లేదు. వీ హ్యావ్ టు గ్రో ఇన్ దాట్. ఎందుకంటే మరణంలో నుంచి బయటికి తీస్తారంటారు. జీవపు ఓట వాళ్ళ దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది. లైక్ ద వే వీ హ్యావ్, వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ హెల్తీ రిలేషన్ విత్ దెమ్. మనంతా కుటుంబం కదా, సో వేరుగా మనం ఏం చేయడానికి లేదు. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. లెట్స్ పుట్ అక్రాస్ అండ్ టేక్ దర్ అడ్వైస్ అండ్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్. లేదంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. మనం ఏం చేస్తామంటే బాగా సక్సెస్ అయిన లోకంలో ఉన్న బ్రదర్స్ దగ్గరికి వెళ్తాం, థింకింగ్ దట్ అరే ఈ సక్సెస్ఫుల్ పర్సన్, అరే వాడు మైండ్ సెట్లో చేస్తాడు. దేవుని ఆత్మ మన సంఘంలో ఉంది, వాళ్ళ దగ్గర లేదుగా. యా బ్రదర్ ప్లీజ్. అంటే అన్ని చర్చలు ఒకసారి అంత అవకాశాలు ఉండవు. యా ట్రూ. అంటే అంత స్వేచ్ఛ కూడా ఒకసారి ఉండదు. అంటే ఎవరు చెప్పుకోవాలి పాస్టర్ గారు కూడా ఒకసారి అవకాశం ఇవ్వరు. 100% అగ్రీ. చాలా వరకు ఉండదు.
కొన్ని చోట్ల ఉండొచ్చేమో కానీ పాస్టర్ గారు అంటే పాస్టర్ వరకే ఉంటుంది అంతే. యా నేను చూసిన అనుభవాలు చెప్తాను. అర్థమైంది. చాలా చోట్ల మాక్సిమం అలాగే ఉంటుంది. మెగా చర్చెస్ లో ఈ ఎక్సర్సైజ్ చేయలేం. ఉండదు. అలాంటప్పుడు మనం మామూలు చర్చిలో కూడా కొన్ని ఇంత డీప్ గా చదువుతున్నాము. ఇప్పుడు మన ఎన్సీసీ రవికాంత్ అన్న కానీ ఎంత మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. ఏ సంఘాలలో అసలు ఇంత డీప్ గా డిస్కషన్ చేయరు. ఒక చర్చ్ లో ఉన్న రిలేషన్ కూడా ఎవరికి వాళ్ళే అన్నట్టు మనం ఎట్లా చెప్తామో బాయ్ బాయ్ ప్రైజ్ లార్డ్ బాయ్ చలో అంతే. ఇప్పుడు మనం మాట్లాడే స్క్రిప్చర్ మాట్లాడితే ఏంటి స్క్రిప్చర్ మీద మార్చేస్తాము అంటే స్టేజ్ లో కూడా ఉంది. చెప్పినా సరే నెక్స్ట్ వీక్ వచ్చేటికి మనం చులకంగా వస్తాం. అంటే అది అవకాశం అంటే కొన్ని చోట్ల అలా ఉంది. సార్ మ్యాక్సిమం చేసుకొని అయిపోయిందంటే వెళ్ళిపోవడం అంతే. అదే చాలా తక్కువ. యా అగ్రి. అంటే ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ దేవుని కృప వల్ల అట్లీస్ట్ మనకున్న అవకాశం ఏంటంటే వాతావరణం మా చర్చ్ అంటే అలా ఉన్న వాతావరణం అసలు కల్పించాలి. కల్పించాలి. తీసుకొని కొత్త వాళ్ళని వెళ్ళి మాట్లాడాలి. కానీ చూసావా మనం మిస్ అయిపోతున్నాం కదా. జీవపు ఊట ఒకటి ఉంది, ఎండిపోయిన స్థితిలో నేను ఉన్నాను, పక్కనే ఉంది, తెలియదు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో గుడ్ పార్ట్ ఏంటంటే మనం అట్లీస్ట్ ఒక క్లోజ్డ్ చర్చెస్లో మనం ఉన్నాం కాబట్టి మనమే ఒక స్టెప్ ముందుకెళ్ళి వీ హ్యావ్ టు గో అండ్ సిట్ విత్ సమ్వన్. మేబీ అదర్ సైడ్లో ఎల్డర్స్ కూడా ప్రేయర్ చేస్తున్నారేమో, ప్రభా ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలంటే నడిపించండి ప్రభా, ఐ వుడ్ లైక్ టు టేక్ టైం. నాకు నిన్న వ్యాక్ అకాడమీలో ఒక సిస్టర్ మెసేజ్ చేశారు, అది నేను అన్నకు పంపిస్తే మా చర్చ్ ఎల్డర్లో ఒక సిస్టర్ గారికి ఫార్వర్డ్ చేయమన్నారు, నేను ఫార్వర్డ్ చేశాను. ఆమె చాలా ఆదరణ పొందింది. ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆంధ్రాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటుంది. షీ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ, లాంగ్ స్టోరీ, బట్ షీ టుక్ ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ ద ఎల్డర్. సో అది ఇంపార్టెంట్. మనకి లోకంలోంచి ఆదరణ రాదు, సంఘంలోంచే వస్తుంది. సంఘంలోనే మనం పొందుకోవాలి. కష్టమైనా నష్టమైనా అక్కడే ఉండాలి. తెలుసా ఇంకో గొప్ప విషయం చెప్పనా? సంఘం అంటే ఏంటయ్యా అంటే, సంఘం అంతా ఒక కుటుంబం. ఎంత కుటుంబం అంటే మనం బ్రతికినంతకాలం ఒక సంఘానికి వెళ్తాం, మరణించిన తర్వాత కూడా మన సమాధులన్నీ కూడా ఒక చోట పెడతారట. అసలు కాన్సెప్ట్ అదంట, ఒకే గ్రౌండ్లో పెట్టని కాన్సెప్ట్ ఏంటంటే మరణం కూడా మమ్మల్ని వేరు చేయదు, మేమందరం ఒక చోటే ఉంటాం. అది సంఘం. అంత అద్భుతమైన సంఘంని మనం అనుభవించట్లా. అంటే మాటలు సరిపోవు, నాకు తెలియదు చెప్పడానికి కూడా దాంట్లో ఉన్న బ్యూటీ, కానీ మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఏంటి సంఘం, ఎందుకు అంతగా అన్ని సంవత్సరాలు ఒకటే చోట ఎందుకు ఉండాలి, కలిసి ఎందుకు పంచుకోవాలి, సంఘంలో అందరూ అన్ని అమ్ముకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర ఎందుకు పడేయాలి, ఏంటి వాళ్ళకి అసలు అంత సెల్ఫ్లెస్ లవ్ ఏంటి, ఆ డెడికేషన్ ఏంటి, ఆ సాక్రిఫిషియల్ యాక్ట్స్ ఏంటి, ఏంది వాళ్ళని ఎందుకు అంతగా ప్రభావితం చేసింది సువార్త, నన్ను ఎందుకు చేయట్లేదు ఆలోచించాలిగా. నాకు ఇది ఎప్పుడు ఉండే ప్రశ్నే. పక్కన ఎవరో ఒక పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు ఏమీ లేకుండా తెల్లవారులు ఇదే చేసుకుంటా ఉంటున్నారు, నేనేమో సంఘానికి ఆదివారం రోజు వెళ్ళి కాళ్ళు ఎగరేస్తున్నాను. నాకు అర్థమైన సువార్త వాళ్ళకి అర్థమైన సువార్త ఏంటి? దట్స్ హ్యూజ్ గ్యాప్. అది మనం బిల్డ్ చేసుకుంటూ రావాలి, ఇటుక మీద వేసుకుంటా. మనం ఓన్లీ ఆదివారం సంఘానికి వెళ్ళి వచ్చిన విశ్వాసం అంటే మనం ఎక్కడ ఎందుట్లో ఉన్నట్టు మోసంలో ఉన్నట్టు, సీరియస్లీ. బట్ గాడ్ ఈస్ టీచింగ్ అస్. ఇప్పుడు ఇమానుయల్ కూడా చెప్తుంటే దానికి సమాధానం ఏంటి? మనందరి మీద ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, వర్క్ చేయడానికి చాలా ఉంది, ఓపెన్ గ్రౌండ్. అంటే సత్యం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా కదా? ఇప్పుడు ఇమానుయల్ ఏమంటున్నాడు, అసలు ఇలాంటి కాన్సెప్టే మాట్లాడినవరు. ప్రసాద్ ఏమంటున్నాడు, అసలు మనల్ని తిడతారు. అంటే బయట డ్రైనెస్ చాలా ఉంది. జీవపు ఊట నువ్వు క్యారీ చేస్తున్నావు, యూ హ్యావ్ టు గో అండ్ రీచ్ అవుట్ టు ద డ్రై ల్యాండ్. మిషనరీస్ అట్లాగే వచ్చారు, వాళ్ళ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఆగలేదంట. దేశాలు దాటి వచ్చేసారు, సముద్రాలు దాటి వచ్చేసారు, ప్రాంతాలు దాటి వచ్చేసారు. నేను ఒక మాట వింటా ఉన్నా, నేను ఐసీయూలో ఎవరు ఉంటారు? ఐసీయూలో ఇది ఏంటిది బ్రదర్, ఇది వెంటిలేటర్ మీద ఎవరు ఉంటారు? ఇక తీసి చచ్చిపోతాడు. భారతదేశం అలాంటి పరిస్థితిలో ఉందంట. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఐసీయూ రూమ్లోకి మిషనరీలు వచ్చి భారతదేశాన్ని బాగు చేశారంట. మనం అలాంటి చోటకి వెళ్ళాలి. దేవుడు ఎప్పుడైనా పని చెప్తే డ్రై ఏరియాగా పంపిస్తాడు, అంత వెల్కమింగ్ ఏమి ఉండదు. అదే అసలు దేవుడు కాలింగా కాదని తెలుసుకోవడం. ఓకే, సో మనం ఆల్ ద టైం మనం కంఫర్ట్ కోసం చూస్తాం,
కంఫర్ట్ అట్లా లేదు. యేసు ప్రభు ఎలాంటి చోటకు వచ్చాడు, ఏమని రాశారు? ఈయనట పులులు నక్కలు తిరిగేటువంటి ఒక అడవి వంటి ఒక ప్రదేశంలోకి ఆయన వెళ్ళటం అంటే, ఒక గొర్రెపిల్ల వెళ్ళింది అనుకోండి అడవిలోకి, ఏమవుతుంది? చీల్చి చెండాడేస్తాయి. దేవుని ఎంట్రీ అట్లాంటిది. ఒక సమాజంలోకి ఆయన అట్లా వచ్చాడు. మనం అసలు ఎటువంటి డిస్కంఫర్ట్లోకి వెళ్ళడానికి మనం ఇష్టపడం. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్, వీఆర్ గోయింగ్ సమ్వేర్, బట్ వీఆర్ లెర్నింగ్. సో చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్, లోకల్ చర్చ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ చర్చ్లో మనం కలిసిపోయి జీవించడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక వర్స్ చూద్దాం, సామెతలు 15వ అధ్యాయం, దాని తర్వాత పేజీలో ఉంటుంది. 15వ అధ్యాయం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షం, దానిలో కుటిలత ఇండిన ఆత్మకు భంగము కలుగు. మనం ఫస్ట్ పాయింట్ దగ్గర ఉందాం. సాత్వికమైన నాలుక జీవవృక్షం. మళ్ళీ కూడా దీని ఏమన్నాడంటే సూదింగ్ టంగ్ అని అన్నాడు ఇంగ్లీష్లో. అవర్ టంగ్ కెన్ బి సూదింగ్ టంగ్, కరెక్ట్ అవునా కదా? యా, అదే మొత్తం మన ప్రోవర్బ్స్ అంతా అయ్యే చూస్తాం. ఇంకొక వర్షన్లో ఏమని రాశారంటే కైండ్ వర్డ్స్ ఆర్ గుడ్ మెడిసిన్ అంట. కైండ్ వర్డ్స్ ఆర్ గుడ్ మెడిసిన్. సో మనం మెడిసిన్ లాగా వాడచ్చు, దాన్ని గాయం చేసేదానిలాగా కూడా వాడచ్చు. ఓకే, ఏ టంగ్ దట్ బ్రింగ్స్ హీలింగ్ అని ఇంకొక చోట రాశారు. అంటే నేను ఏం కంపారిజన్ చూపిస్తున్నా అంటే, చెడుగా వాడితే జరిగే ప్రమాదాలు ఏంటి, మంచిగా వాడితే ఏం చేయగలం, దేవుడిచ్చిన పర్పస్ని వేరుగా వాడితే ఏ నష్టం జరుగుతుంది, దేవుడిచ్చిన పర్పస్లో మనం ఒకవేళ ఆపరేట్ అయితే, దేవుడి హృదయాన్ని అర్థం చేసుకొని మన నాలుకని అదుపులో పెట్టుకొని అది ఇష్టం వచ్చినట్టు ఆడకుండా వాక్యానికి లోబడి స్వార్థకు తగినట్టుగా మనం ఒకవేళ నాలుకని వాడితే ఏమవుతుందంట, హీలింగ్స్ జరుగుతాయి, ప్రాణాలు నిలబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, ఎండిపోయినటువంటి భూముల్లోకి నీటి ఓట్లు వస్తాయట. దేని ద్వారా? మన మాటల ద్వారా. ఇట్ హ్యాస్ దట్ పవర్. ఆ పవర్ ఉంది. కొన్ని గ్రామాలు తగలబెట్టేసుకున్నాయి మాటల వల్ల, కొన్ని రాజ్యాలు కూడా కూలిపోయినాయి మాటల వల్ల. సో ఇట్ హ్యాస్ పవర్. సో మనం ఎట్లా వాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మూవింగ్ ఫార్వర్డ్, సో నా ప్రశ్న ఏంటంటే, హౌ ఆర్ వి యూజింగ్ అవర్ టంగ్ అనేది ప్రశ్న. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ కుడ్ హీల్ సమ్వన్ త్రూ యువర్ వర్డ్స్? అంటే నీ దగ్గర ఒక మెడికల్ కిట్ ఉంది, ఒకడు రక్తంతో కారిపోయి కింద రోడ్డు మీద పడిపోయాడు, నువ్వు డ్రెస్సింగ్ ఎప్పుడు చేసావు? 24/7 నీ దగ్గర దేవుడిని అంబులెన్స్లో డ్రైవర్లా కూర్చోబెట్టాడు. వెన్ డిడ్ వి వర్క్, వెన్ డిడ్ వి రెస్పాండ్? అది ప్రశ్న. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఇతరులని ప్రోత్సహించడం ఒక పరిచర్య. తెలుసా మీకు ఆ విషయం? పరిచర్య అంటే పెద్ద స్టేజ్ మీద కూర్చొని మాట్లాడటం కాదు. ఎవరికి కనబడకుండా ఒక చిన్న రూమ్లోకి వెళ్ళి ఒక బ్రదర్ని ప్రోత్సహించి వస్తే అది పరిచర్య. పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య అంటారు దాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు కనబడ్డాడు, ఆఫ్ ద స్క్రీనే ఉంటాడు ఆయన, బ్యూటిఫుల్ వర్క్ చేస్తూ ఉంటాడు ఆయన. ఒకరిని ఎంకరేజ్ చేయడం ఏంటంటే పరిచర్య అంట. హాస్పిటాలిటీ, దాన్ని తెలుగులో ఏమన్నారంటే ఆతిథ్యం. ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక పరిచర్య అంట. తెలుసా మీకు? ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక పరిచర్య. దుఃఖంలో ఉన్నవారితో కూర్చొని వాళ్ళని ఓదార్చడం కూడా ఒక పరిచర్య అంట. కొంతమంది ఉంటారు చర్చిలో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళు వెళ్ళిపోతారు ఫస్ట్ అక్కడికి. ఎందుకు అంటే ఏమో బ్రదర్ అంటారు. ఏంటంటే దేవుడు వాళ్ళకి ఆ పరిచర్యలోకి ఉంచాడు వాళ్ళని. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు చూడరు ఒక మనిషిని, ఈ మనిషి ఎవడో ఇంట్రెస్టింగ్గా ఉంటాడు, దేవుడి పట్ల చాలా ఆసక్తి ఉందని తెలుస్తుంది, అవసరం లేకపోయినా ఒక బైబిల్ కొనిస్తారు. ఏమో బ్రదర్, వాళ్ళ పని అదే. బైబిల్ కొనిస్తారు, కీబోర్డ్ కొనిస్తారు, చర్చ్లో బ్యానర్లు ఇప్పిస్తారు, స్పీకర్ కొనిస్తారు. అలా ఉన్నారు కొంతమంది. ఏంటంటే అది మాకు ఇష్టం బ్రదర్, పరిచర్య అది. కొంతమంది కొత్తగా వస్తారు, కొంతమంది చర్చికి, వాళ్ళు బలవంతం పెట్టి ఇంటికి తీసుకెళ్తారు భోజనానికి. డబ్బులు ఎక్కువ ఉండి కాదు, కొన్ని టైం ఖాళీగా ఉండి కూడా కాదు, అదొక పరిచర్య. పరిచర్య అది కూడా.
సో మనం ఏం చేస్తున్నాం, అసలు మన పరిచర్య ఏంటి మనం ప్రశ్నించుకోవాలి. అట్లీస్ట్ 2026లో మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏమంటాం తెలుసా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్స్ కాల్. నాకు ఇంకా డోర్ ఓపెన్ అవ్వలేదు బ్రదర్. నీకు డోర్ ఓపెన్ అయ్యి 30 సంవత్సరాలు అయింది నీకు దేవుడు 4 ఇచ్చి. 2026లో నీ పరిచర్య ఏంటి, అది క్వశ్చన్ ఈరోజు. వాట్ ఈస్ ద మినిస్ట్రీ దట్ యూ థింక్? దుఃఖంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడుస్తావా, వాడిని కూర్చొని ఓదారుస్తావా, గాయపడిన వాడికి కట్లు కడతావా, నిరుత్సాహంగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ప్రోత్సహిస్తావా, కష్టంలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థిస్తావా, ఏంటి వాళ్ళ పరిచర్య ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఈ 2026లో మనం అడగాలి. వీ షుడ్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ అట్లీస్ట్, బికాస్ వీ నో వాట్ వీఆర్ గుడ్ ఎట్, దట్ ఈస్ అవర్ కాలింగ్. ఆ విషయంలో మనం అగ్రెసివ్గా ప్రేయర్ చేయాలి. ఈ బైబిల్ స్టడీ స్టార్ట్ అవ్వకముందు అంటే రీస్టార్ట్ చేసినాం కదా మనం కోవిడ్ తర్వాత, దాని ముందు రమేష్ మేము మాట్లాడుకునే వాళ్ళం కదా, మనకి అసలు ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు బీ ఇన్ ద పబ్లిక్. మనుషుల మధ్యలో మనం ఉండాలి. మనుషులకి దూరంగా ఐసోలేట్గా ఉండడానికి అవకాశం లేదు, ఉండలేము కూడా. ఎందుకంటే మాట్లాడాలి, కలవాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, స్వార్థ చెప్పాలి, వాక్యం చెప్పాలి, ప్రోత్సహించాలి. అది ఊరికినా కూడా ఉండనీయదు. ఆనంద్ బాగా గుర్తు, మీ ఇద్దరం కూర్చున్నాం రూమ్లో, అసలు నాకు అయ్యేది కాదు. ఏంటి వై ఆమ్ ఐ వేస్టింగ్ టైం? ఈ బిల్డింగ్లో ఎవరెవరికి పరిచయం ఉండదు. నేను రమేష్ అంత వరకు వర్క్ చేసినప్పుడు 500 మంది 1000 మంది ఉండేవారు. అప్పుడు మాకు కాంటాక్ట్స్ ఎక్కువ, మాట్లాడటానికి ఎక్కువ, దేవుడు చక్కగా అవకాశాలు ఇచ్చేవాడు. ఒంటరిగా కూర్చుంటే ఏం లాభం? దెన్ వీ స్టార్టెడ్ ప్రేయింగ్, యూ ఆల్ హ్యావ్ కమ్ అండ్ మినిస్ట్రీ స్టార్టెడ్, వ్యాక్ అకాడమీ స్టార్ట్ చేసాం. సో నీ పని ఏంటి? హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్ అబౌట్ ఇట్? దట్స్ ద క్వశ్చన్. అసలు నువ్వు అడిగావా దేవుణ్ణి? మనం ఏమనుకుంటాం తెలుసా, దేవుడు దర్శనం ఇచ్చి నాకు చెప్పాలి, లేదంటే నా దగ్గర వాక్చాతుర్యం లేదు. ఒకరిని ఇంటికి పిలిచి భోజనం పెట్టడానికి వాక్చాతుర్యం కావాలా? ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడడానికి వాక్చాతుర్యం కావాలా? కొంతమంది ఏమనుకుంటారంటే నాకు పెద్ద పెద్ద స్టేజ్ ఉంటే నేను మాట్లాడతాను అంటే, ఇవన్నీ ఉన్న కొంతమందికి ఉన్నటువంటి అపోహలు, మైండ్ సెట్ ఏంటంటే అసలు మినిస్ట్రీ అంటేనే పాస్టర్ ఒక్కడే మినిస్ట్రీ చేసేది, ఇంకెవరు మినిస్ట్రీ చేయట్లా. ఏమ్మా, టీవీలో కనిపిస్తేనే వాక్యం బోధించడం మినిస్ట్రీ. అట్లా అనుకుంటే అట్లా కాదుగా. అసలు ఏంటి నీ పరిచర్య ఏంటి? రక్షణలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, నీ పరిచర్య ఏంటి? నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? పోనీ కొంతమంది ఏమంటారంటే నేను గంభీరంగా మాట్లాడలేను, నా పదాలు సరిగ్గా రావు, ధైర్యంగా నేను మాట్లాడలేను. నేను మా చర్చలో ఉంచుంటే 15 నుంచుంటే 10 నిమిషాలు చెమటలు వస్తాయి. No, I'm talking about myself, but I cherish those moments. అంటే నేను అడుగుతున్నా, మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న అనమాట. ఏంటి ప్రభు నేను ఏం చేయాలి? ఎందుకంటే నీకున్న గిఫ్ట్ నాకు ఉండకపోవచ్చు, నాకున్న గిఫ్ట్ ఆయనకు ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు గిఫ్ట్ వాడకపోతే ఎట్లా? అవసరం నాకే ఉంది. నా దగ్గర ఉన్న గిఫ్ట్ వల్ల నువ్వు లాభపడుతున్నావు, కానీ నీ గిఫ్ట్ నువ్వు నాకు వాడట్లా. నేనేమంటాను తెలుసా వాక్యం? సెల్ఫిష్ ఫెలో అంటుంది, మోసంలో బతుకుతున్నావు అంటుంది. ఓకే, సో విల్ మూవ్ ఫార్వర్డ్. నీ పరిచర్య ఏంటి అన్నప్పుడు నాకు సడన్గా అది రాస్తుంటే ఈవినింగ్ నాకు రాహాబ్ గుర్తుకొచ్చింది. ఎవరామా? రాహాబ్ వేశ్య, అంటే ప్రాస్టిట్యూట్. ఆమె పరిచర్య ఏంటి తెలుసా? ఆమెను ఎక్కడ రాశారు? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఆమె పేరు పెట్టేశారు. ఆమె పెద్ద పెద్ద స్టేజ్ మీద అసలు ప్రసంగాలు చేయలా, స్వస్థతలు చేయలా. సమయం వచ్చింది, ఆమె పరిచర్యకు అవకాశం వచ్చింది, ధైర్యంగా నుంచుంది. దేవుడు తీసుకొచ్చేసి 11వ అధ్యాయంలో అందరు అబ్రహాం గారి వరుసలో రాశాడు ఆమె. ఈ పరిచర్య ఏంటి? ఒక ప్రాస్టిట్యూట్ రెస్పాండ్ అయింది మనకి. రాహాబ్ హ్యూజ్ రెస్పెక్ట్ అబ్బా ఆమెకి, అసలు ఎంత రెస్పెక్ట్. వాట్ ఈస్ దట్? ప్రాస్టిట్యూట్ని తీసుకొచ్చేసి దేవుడు అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చేసి 11వ అధ్యాయంలో రాపిచ్చేయటం అమేజింగ్. సో మనం చూడాలి. నేను ఐ విల్ క్లోజ్ ఇన్ అనదర్ 10 minutes. ఒక వ్యక్తిని తీసుకొచ్చి అంటే మనకి ఒక సైడ్ ఆఫ్ పరిచర్య చేయడానికి ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేసేసి నేను క్లోజ్ చేస్తాను. బర్నబాస్ ఎంతమంది తెలుసు కదా? బర్నబాస్ గురించి అట్లీస్ట్ మనం విని ఉంటాం. ఓకే, అపోస్తల కార్యం 4వ అధ్యాయం చూద్దాం.
అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36వ వచనం. అక్కడ మనం చూస్తాం బర్నబా గురించి కొంత వివరణ. 36. కుఫ్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. యేసేపు అన్నప్పుడు అప్పుడు ఆయన బర్నబా గురించి మాట్లాడుతున్నారు. ఆయన పేరు యాక్చువల్ నేమ్. అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టింది. ఏం పెట్టారంటే పేరు బర్నబా. ఇంకా ఇతడు హెచ్చరిక పుత్రుడు. ఇంగ్లీష్లో ఏముంది? సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. బర్నబా గురించి బైబిల్ ఏం రాస్తుందంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. తెలుగులో ఆదరణ ఆదరణ అంటే ఆదరణ కలిగించేవాడు. అంటే ఆదరణ కలిగించేవాడు గురించి బైబిల్ రాయటం ఏంటి? ప్రసంగాలు చేయలేదు, స్వస్థతలు చేయలేదు, మిషనరీగా వెళ్ళలేదు. బట్ హీ జస్ట్ చోజ్ టు ఎంకరేజ్ పీపుల్. ఆయన గురించి దేవుడు చాలా గొప్పగా ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆయన లైఫ్ చూస్తే అసలు ఆయన ఎలా ఎంకరేజ్ చేశాడు, ఎలా మనుషులు నిలబెట్టాడు, ఆయన ఎంకరేజ్మెంట్ ద్వారా ఎవరెవరు వెలుగులోకి వచ్చారు, వాళ్ళు ఎంత పరిచయం చేశారు. నాకు ఒకసారి అనిపిస్తుంది, అంటే కొన్ని వింటూ ఉంటాం, ఇవాంజలిస్టులు చెప్తా ఉంటారు, ఏదో ఒక క్రూసేడ్లో క్రూసేడ్ ఇలాంటి ఒక చిన్న గ్యాదరింగ్లో వెళ్తాడు ఇలాంటి ఒక వ్యక్తి, బాబీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాక్యం వింటాడు, పరిచయ అంటే సువార్తకు లోబడతాడు, రక్షణలోకి వస్తాడు, మన బైబిల్స్ నడుస్తూనే ఉంటుంది. ఈయన ఇక దేశాలను కూడా వెళ్ళి మిషనరీగా మారిపోతాడు. అలా అనేకమైనటువంటి టెస్టిమనీస్ మనకు తెలుసు. మనం చాలా మనుషులు మనం చూస్తాం. అంటే నువ్వు చేసిన పరిచయం చిన్నదై ఉండొచ్చు, కానీ దాని ఎఫెక్ట్, దాని ఫ్రూట్ విస్తారంగా ఉండొచ్చు. యు నెవర్ నో. విస్తారంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ బర్నబా గురించి ఏం రాస్తున్నారయ్యా అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అది నిక్ నేమ్ కాదట. కొంతమంది దాన్ని ఏమని భావించారంటే అది ఆయన్ని ఎక్కిరించడానికి అట్లా రాశారేమో అనుకున్నారట. కాదంట. ఆయన జీవితాన్ని చూసి అపోస్తులు, ఆయన లైఫ్ స్టైల్ను చూసి ఈ బిరుదు తప్ప ఇంకో ఏ బిరుదు ఇవ్వలేము బర్నబాకి. బర్నబా గురించి ఏమైనా మాట్లాడాలంటే అబ్బా ఈయన్ని మించిన ఎంకరేజ్ చేసే మనిషి ఎవరు లేడయ్యా సంఘంలో. బర్నబా, యు ఆర్ ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఇచ్చారు బిరుదు ఆయనకి. ఒక ఎంకరేజ్ చేసిన వ్యక్తి అసలు ఏ స్థాయిలో పరిచయం చేశాడో మనం చూస్తే బైబిల్ అపోస్తల కార్యాల్లో మనకు చాలా విషయాలు కనబడతాయి. 37వ వచనం చూడండి. అంటే బర్నబా యొక్క జీవితంలో దాని కిందనే ఏం రాశాడంటే ఇతడు భూమి గల వాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఇదేంటి తెలుసా? ఎంకరేజ్మెంట్ జస్ట్ నాట్ బై వర్డ్స్, ఈవెన్ యాక్షన్స్. వర్డ్స్ ద్వారా ఎంకరేజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచిన వాక్యం 2 గంటలు చెప్పొచ్చు. ఆ చెప్పిన వాక్యాన్ని తగినట్టుగా బతకటం సవాలు. బర్నబా యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఎంకరేజ్ చేశాడు, ఎంకరేజ్ చేయగలడు. అంత మాత్రమే కాకుండా ముందు వరుసలో ఉంచున్నాడు. మొత్తం అమ్ముకొని వచ్చేసి అక్కడ అవసరాన్ని బట్టి అపోస్తుల దగ్గర ఆయన ధనాన్ని అంతా ఇవ్వటం. దట్ ఈస్ బర్నబా ఫర్ అస్. మనం క్విక్గా చూద్దాం. ఆయన ఇంకా అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. నేను టైం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ క్విక్. 26, 27 వచనాలు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యులను నమ్మక అందరూ అతడికి భయపడి. ఆగండి, ఎవరది? అతడు పౌలు గారు. అప్పటికి పౌలు గారు దాని ముందు ఆయన పరిగెత్తిస్తూ ఉన్నాడు, అందరిని పరిగెత్తించి కొడతా ఉన్నాడు, పర్సిక్యూట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈయనకి ఆల్రెడీ ఎన్కౌంటర్ జరుగుతుంది దేవుడితోటి. జరిగిన వెంటనే ఆయన యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలవాలని చెప్పి చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ అందరికి భయం ఈయనంటే. అలాంటి టైం గమనించండి, అలాంటి ఒక టెర్రర్ టైం అది. అలాంటి టైంలో బర్నబా అడ్డు నుంచి ఉంటాడు. తర్వాత వర్ష చదవండి. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాను. బర్నబా చూసారా? బర్నబా ఒకవేళ లేకపోతే ఆ రోజు పౌలు గారి పరిస్థితి ఏమవును? చూడండి, అది చాలా ఇంపార్టెంట్. బర్నబా ఏం చేశాడంటే రిస్క్ చేసి ఆయన నుంచొని పౌలు గారి తరపున ఆయన మాట్లాడాడు.
నాయనా మీరు ఈయన అంటే మన భాషలో మాట్లాడాలంటే ఈయన పెద్ద రౌడీ షీట్ అనుకుంటున్నారు, మీరు చాలా అగ్రెసివ్ పర్సన్ అనుకుంటున్నారు, వైలెంట్ గై అనుకుంటున్నారు, కరెక్టే. బట్ హీ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఆయన తరపున నేను చెప్తున్నా, ఆయన దేవుడు ఎందుకు భయం కలిగి ఉన్నాడు అని చెప్పి ఆయన నుంచొని అపోస్తలులకు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఫ్రమ్ దేర్ హీస్ వర్క్ హ్యాస్ స్టార్టెడ్. సో అట్లా మనం చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం చూస్తాం, మీరు చదవచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఆర్ యూ దట్ బర్నబాస్? ఇప్పుడు బర్నబాస్ అంటే మనకి చర్చ్లో ఉన్న, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్కి రాస్తున్నారు పిల్లలు, చాలామంది 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది మన చర్చ్లోనే ఉంటారు 10th క్లాస్ పిల్లలు. ఎప్పుడైనా మనం వెళ్ళి అడిగామా, అరే నువ్వు ఎట్లా చదువుతున్నావు, ఏ సబ్జెక్టులో నువ్వు పూరు, ఏంటి నీ ప్లాను, ఎక్కడైనా ప్రెజర్ ఫీల్ అవుతున్నావా, చక్కగా అటెంప్ట్ చేయి. అసలు మనకు సంబంధం లేదు, పక్కన పిల్లలతో అసలు మనకు సంబంధం లేదు. మన సంబంధం ఎంత ఏంటంటే చర్చిలో అందరికన్నా మా పిల్లోడికి బాగా రావాలి మార్కులు. అంటే మన లైవ్లో మాట్లాడుతాం, మనం ఎంకరేజ్ చేయడానికి పౌలు రావాల్సిన అవసరం లేదుగా. మనకున్న పరిస్థితులు చాలా ఉంటాయిగా. నేనే ఎక్కడో స్ట్రగుల్ అవుతూ ఉంటా. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయొచ్చుగా, అన్న మీరేందో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది, డూ యూ వాంట్ us టు ప్రే? కావాలి. పౌలు లాంటివాడే సంఘాన్ని అడిగాడు, మీరు ప్రార్థనలు నా కోసం గుర్తుపెట్టుకోండి, ఐ నీడ్ ఆల్ యువర్ ప్రేయర్స్. ఎందుకు? పౌలు గారికి తెలుసు లోకల్ చర్చ్ యొక్క స్ట్రెంత్ ఏంటనేది. వాట్ ఈస్ దేర్ ఇన్ ద లోకల్ చర్చ్? నా కోసం ప్రేయర్ చేయండి అని మెసేజ్ పెడితే ఉత్తరే పెట్టేది కాదు. వెన్ యూ ప్రే థింగ్స్ విల్ గెట్ స్టార్ట్ వర్కింగ్. యా, సో ఏంటి అనేది పాయింట్. ఇంకేం మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏం గుర్తొస్తున్నాయి బైబిల్లో? డేవిడ్ అండ్ జోనాథన్. ఆయన అసలు లేకపోతే ఎంత మానసికమైన క్షోభలోకి అనుభవించాడు దావీదు గారు, ఎంతగా ఎంకరేజ్ చేశాడు ఆయన్ని కదా. సో ఇవన్నీ కూడా మనం గమనించాలి. మనం ఫైనల్గా చూస్తే యేసు ప్రభు వారు, పేతురు ఆయన ఎవరో తెలియదని చెప్పిన తర్వాత యేసు ప్రభు చాలా ఘోరమైన ఆ మరణాన్ని ఆయన అనుభవించి తిరిగి లేచిన తర్వాత దాక్కున్నాడంట పేతురు, యేసు ప్రభు వారికి కనబడకూడదని. యేసు ప్రభు అంట ఆయన అసలు ఖండమే చేయలేదంట, ఆయన ఎక్కడ కూడా గాయపడే విధంగా కూడా అడగలేదంట. ఆయన దగ్గర తీసుకొని డూ యూ లవ్ మీ అని అంట. ఆయన కఠినంగా కొడుతున్నప్పటికీ శిలువ మీద నుంచి ఏమన్నాడు దేవుడు, ప్రభు వాళ్ళని క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. సో నేనేమంటున్నానంటే, ఎండ్ ఆఫ్ ద డే ఏమంటున్నానంటే, అందరూ పెద్ద పెద్ద స్టేజ్ మీద మాట్లాడలేము, అందరికి ఒకటే గిఫ్ట్ ఉండదు. పరిచయం చేయడానికి ఎవరు వెయిట్ చేయొద్దు, ఇట్స్ ఆల్రెడీ దేర్ విత్ అస్. సో చిన్న నాలుగుతోటి మనం ఏం చేయగలం అంటే, జీవజలాన్ని ఇవ్వగలం, మనుషులను కట్టగలం, కుటుంబాలను కట్టగలం, జ్ఞానాన్ని షేర్ చేయగలం, చర్చ్ని బిల్డ్ చేయగలం, చాలా విషయాలు మనం చేయగలం. అదేవిధంగా పాడు కూడా చేయగలం, మనం బాగు చేయగలం, పాడు చేయగలం. నాలుగుతోటి మనం చెడ్డగా కూడా మనం ఫలాన్ని తీసుకురాగలుగుతాం. సో చాలా జాగ్రత్తగా మనం బిహేవ్ చేయాలి. మనం రెగ్యులర్గా మన ప్రేయర్స్లో మనం దేవుని అడగాల్సింది ఏంటంటే, ప్రభువా గివ్ మీ కంట్రోల్ ఆన్ మై టంగ్. ఆ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, సెల్ఫ్ కంట్రోల్. ఈ విషయాలన్నీ అడగాలి. సో వీ విల్ క్లోజ్ ఇట్ హియర్ ఫర్ టుడే. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, మన దగ్గర ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చాడు, దట్ ఈస్ అవర్ టంగ్, మన మాటలు. ఆ మాటల ద్వారా మనం అనేకమైన అద్భుతాలు చేయొచ్చు. అద్భుతాలు అన్నప్పుడు మళ్ళీ జీవమరణాలు నాలుగు వశం కాదు, అది కరెక్టే విత్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్. సో ఆ విషయాన్ని గమనిద్దాం. మీరు అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్, ఎవరో ఒకరు చిన్న